మీరు ఎప్పుడు వచ్చినా శవం మాత్రం ఇది చూడండి, కన్ఫర్మ్ చూడండి. చూడకపోతే వేస్ట్, ఇంకా కాశీకి వచ్చి వేస్ట్. శవాలు కాలినవన్నీ చూడండి రా, కొత్తవన్నీ చూడండి, కొత్త ప్లేసులన్నీ చూడండి. ఇదిగోండి కాలభైరవుడు పక్కన శవం. మన మనిషి జీవితం కూడా ఇంతే, ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు, ఎప్పుడు బతుకుతుందో తెలియదు. కానీ ఉన్న రోజులు మాత్రం చాలా హ్యాపీగా ఉండాలి, చాలా హ్యాపీగా అంతా, చాలా హ్యాపీ అంతే. ఆ హ్యాపీనెస్ అనేది నేను బయటికి చెప్పలేను, బట్ ఉండాలి ఆ హ్యాపీనెస్ అనేది. హ్యాపీనెస్ చూడండి ఎంత బాగా కాలుతుందో. చాలా హ్యాపీగా ఉండాలిరా. చచ్చిపోయినప్పుడు మన శవం మీకు ఇలాగే కాలుతుంది. ఇప్పుడు మనం 12:30 అయినా వచ్చాను, చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. మీకు మణికర్ణిక ఘాట్ ఎలాగ అనిపించింది ఇప్పుడు కాశీ వచ్చినప్పుడు చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. మన కళ్ళ ముందే శవాలు కాలితే మన జీవితం అంతా అందులో ఉంటుంది, ఎలా జరుగుతుందో అంత గూజ్ బంప్స్ వస్తాయి. చూడండి ఒకసారి ఎప్పుడు నచ్చితే మంచి కామెంట్ చేయండి, లేదంటే లేదు నాకు మెసేజ్ చేయండి వచ్చే ముందు. నేను చెప్తాను మొత్తం ఎక్కడికి వెళ్ళాలో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఓకేనా? ఉంటా, రేపు కలుసుకుందాం. రేపు టైము 12:30 అయింది, నేను పడుకోవాలి. వద్దులే మరి, పడుకోవడం వేస్ట్. ఇంక నైట్ మరి నాకు నిద్ర లేనట్టే. చూడండి ఈ శవాలతో అలా చూడడం, అలాగే ఆనందించడం. ఇంక చాలా ఘాట్స్ ఉన్నాయి కదా, చాలా తిరగదాం, ఇంకా చాలా ఘాట్స్ ఉన్నాయి కదా, తిరగదాం. డబ్బులు ఉన్నంత వరకు తిరుగుతాం, డబ్బులు అయిపోగానే. మనిషి జీవితం కూడా అంతే, డబ్బు అనేది ఎప్పుడు శాశ్వతం కాదు. మన ఎంజాయ్ అనేది మన లైఫ్కి సమ్ మెమోరీస్ అంతే, ఇంకేముండదు. క్లాస్ పీకితే నేను తప్పుగా అనుకోకండి, క్లాస్ పీకడం కాదు, జస్ట్ మామూలు నార్మల్గా నా ఫాలోవర్స్ నా ఫ్రెండ్స్ కదా అని మామూలు చెప్తున్నాను. ఓకే, బాయ్. చూడాలనుకుంటే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి, పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు. మీకు మంచిగా అనిపిస్తే చూడండి. ఎప్పుడైనా కాశీ అంటే మరేమి కాదు, కాశీ అదే వారణాసి అంటే ఒక్కరి గురించి చేయడం లేదు కదా, ప్రతి వాళ్ళ గురించి చేస్తున్నాను నేను. అంటే మన ఫాలోవర్స్ ఎవరైనా చాలా మంది వస్తారు కదా, ఇటు మన ఫ్రెండ్స్ చాలా మంది వస్తారు. అప్పుడు దారులు తెలియదు ఇక్కడ, ఎందుకు అన్ని ముస్లిమ్స్ ఉంటాయి ఇక్కడ, ఏటి కనపడవు పెద్దగా, చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకే మన వాళ్ళ కోసం కొంచెం అలాగా కొన్ని పెట్టామనుకోండి, కొంచెం చూసి అలాగే కొంచెం వెళ్తారు కదా, కొంచెం ఏదైనా ఉపయోగపడుతుంది. నా వాళ్ళు కొంతమందికి ఉపయోగపడుతుందంటే నాకు సాటిస్ఫైగా ఉంటుంది. అది కాకుండా స్టోరీలు ఎక్కువ పెట్టానని తిట్టుకోవడం బాగోదు, అలా నచ్చలేదు నాకు.